హలో ఫ్రెండ్స్, నమస్తే. దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆర్టికల్ 356 ప్రకారం ఇక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు 13వ తారీఖు నాడు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు ఇక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాల్సి వచ్చింది, పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇదంతా విషయాలని ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాము. గత 2 సంవత్సరాలుగా మణిపూర్లో 2 జాతుల మధ్య, 2 తెగల మధ్య గొడవలు అనేవి భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అనేక వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ సంఘటనలు జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో అప్రతిష్ట పాలు చేశాయి. మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఉంది. కానీ అక్కడ అల్లర్లను అదుపు చేయడంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ముఖ్యమంత్రిని రాజీనామా చేయించి, ఎందుకంటే అక్కడ రాష్ట్ర అసెంబ్లీలో 2 అసెంబ్లీ సెషన్ల మధ్య కాలం 6 నెలలు దాటకూడదు. ఫిబ్రవరి 2-3 రోజుల్లో అక్కడ 6 నెలల సమయం మించిపోతుంది. దాన్ని అధిగమించి అక్కడ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలోనే ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని, అక్కడ ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలుసుకున్న కేంద్ర బీజేపీ నాయకత్వం అమిత్ షా హుటాహుటిన అక్కడ ముఖ్యమంత్రిని పిలిపించి రాజీనామా చేయించారు. రాజీనామా అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్టు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు మణిపూర్ లో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కేంద్రపై బీజేపీనే పాలన చేయబోతుంది. ఇన్ని రోజులు కూడా అక్కడనే బీజేపీ ప్రభుత్వమే ఉండి రాష్ట్రంలో, కేంద్రంలో రెండు స్థానాల్లో బీజేపీ ప్రభుత్వం ఉన్న అల్లర్లను అదుపు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. ఈ అల్లర్లకు మూలం అనేది అక్కడ 2 తెగలు, ముఖ్యంగా మేతీస్ అండ్ కుకీస్, 2 తెగల మధ్య వైరంగా చెప్పబడుతున్నారు. ఈ మేతీస్ తెగలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రయత్నాలు మొదలవడం, కోర్టు తీర్పు రావడం, దాన్ని వ్యతిరేకిస్తూ కుకీసు మేతీస్ల మధ్య ఆందోళన అయితే ప్రారంభమైంది. ఈ ఆందోళన అత్యంత హింసాత్మకంగా తయారవడం, అనేక మంది, వందల మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది నిరాశ్రులవ్వడం, అందులో ఒక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతున్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఒక తెగకు చెందినవాడు. ఆ తెగకి అతను డైరెక్ట్గా సపోర్ట్ చేసి మిగతా వారిని ఇచ్చేశారని, దేశంలో ఎంతో జుగుప్సాకరంగా అక్కడ మహిళలను కూడా నేకెడ్గా ఊరేగింపి దేశ ప్రతిష్టను అప్రతిష్ట పాల్చేశారు. ఈ పిల్లలను, ఆ మహిళలను నిర్దాక్షిణ్యంగా హింసించడం, అత్యాచారాలు చేయడం, అనేక సంఘటనలు జరిగాయి. ఇలాంటివి దేశంలో, ఒక రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయడంలో మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కాదు పూర్తిగా విఫలమై దేశ ప్రతిష్టను మంటగలిపారు. ఇప్పుడు ఈ రాష్ట్రపతి పాలన అనేది దాదాపుగా, రాష్ట్రపతి పాలన అనేది ఆర్టికల్ 356 ప్రకారం విధించిన రాష్ట్రపతి పాలన ఇప్పుడు జారీ చేసిన దాంట్లో 2 నెలలకు అనేవి విధించారు. ఈ రాష్ట్రపతి పాలన అనేది గరిష్టంగా 3 సంవత్సరాల వరకు విధించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదం తోటి దీన్ని పొడిగించుకుంటూ పోవచ్చు. సంవత్సరం అయిన తర్వాత ఇక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉన్నట్టు ఎన్నికల కమిషన్ నివేదిక ఇస్తే దాని ప్రకారం అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్షాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఆ డిమాండ్ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తమ పార్టీలో జరిగిన అంతర్గత పోరు మరియు అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించినట్టు తెలుస్తుంది.